రాజకీయాల కోసం దేవుణ్ణి కూడా వదలడం లేదు. వేరే వాళ్ళపైన బురద చల్లడం కోసం, మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు రావాలని కులాలను మతాలను ఏది వదలడం లేదు, దేవుణ్ణి వదలడం లేదు. లాస్ట్కు దేవుణ్ణైనా ప్రసాదాన్నైనా నిజంగా కూడా దేశవ్యాపితంగానే కాకుండా ప్రపంచవ్యాపితంగా వెంకటేశ్వర స్వామికి భక్తులు కోట్లాది మంది భక్తులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎంతో పవిత్రంగా ఈ లడ్డును భావించే కార్యక్రమం చేస్తారు. లడ్డు దొరికితే చాలు, ఇంకా దర్శనం దొరక్కపోయినా పర్వాలేదులే అన్న ఫీలింగ్ ఉన్న పరిస్థితులు. సో అటువంటి దాన్ని ఇంత దుర్మార్గంగా దాన్ని నాశనం చేసే కార్యక్రమం చేస్తున్న నిజంగా చంద్రబాబు నాయుడు గారికి నిజంగా బుద్ధి తప్పకుండా రావాల్సిన అవసరం తప్పకుండా ఉంది. దేవుడేమో ఊరకుండడు, ప్రజలేమన్నా క్షమించవచ్చేమో కానీ దేవుడు మాత్రం క్షమించే ప్రశ్నే లేదు. ఖచ్చితంగా అతని కుటుంబాన్ని మిగతా అందరినీ కూడా ఖచ్చితంగా ఎవరైతే దీంట్లో ముఖ్య పాత్ర వహించినారో ఈ రకంగా చెడ్డ పేరు తీసుకొచ్చేదానికి ఖచ్చితంగా వాళ్ళందరిపైన తప్పకుండా దేవుడు యాక్షన్ తీసుకునే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా. చాలా దుర్మార్గం నిజంగా కూడా, ఇంత దారుణం ఎప్పుడూ లేదన్నమాట. ఇంతకుముందంతా కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నాడు, అప్పుడు కూడా లేని పరిస్థితి అన్నమాట. ఇప్పుడంతా కూడా అంత ఫ్యాక్షన్ ఉన్నట్టే ఉంది అని చెప్పి తలపించే కార్యక్రమమే జరుగుతోంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఇదంతా బ్రిటిష్ సామ్రాజ్యంలో మనం బతుకుతున్నట్టుగా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా. వాళ్ళకు బుద్ధి పుట్టింది, ఎవరిపైన ఏదైనా నిందలు వేస్తారు, ఏమైనా చేసే కార్యక్రమం చేస్తారు. మరీ దారుణం, చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి తిరుమలకు వచ్చి దర్శనం చేసుకుని ఈ రకమైన అభాండాలు వేసే కార్యక్రమం చేసిన పరిస్థితి ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా. చాలా దుర్మార్గం అన్నమాట, వేరే ఏం లేదన్నమాట. సో తప్పకుండా వీళ్ళకు తప్పకుండా శిక్ష అనేది ఖచ్చితంగా, అది చాలా దారుణమైన శిక్ష ఉండే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా అన్నమాట. అందరూ అంత భక్తిభావంతో ఉండే పరిస్థితి అన్నమాట. సో దాన్ని మనం ఈ రాష్ట్ర ప్రజలుగా ఉండి ఈ దేవాలయాన్ని ఆ రకంగా వెంకటేశ్వర స్వామిని ప్రసాదాన్ని ఈ రకంగా కించపరిచే కార్యక్రమం చేస్తే మిగతా వాళ్ళందరూ కూడా ఏమనుకునే కార్యక్రమం జరుగుతుంది. మేమంతా ఇంత ముందంతా తినిందంతా కూడా పంది కొవ్వు మాంసమా లేకుంటే చేపలకు సంబంధించిన కొవ్వు మాంసమా అని చెప్పేసి వాళ్ళందరూ కూడా బాధపడే కార్యక్రమం జరుగుతుందన్నమాట. ఇంత దారుణంగా జరుగుతోంది ఆ రాష్ట్రంలో అని చెప్పేసి. కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు కాబట్టే, నిజం నిప్పు లాంటిది కాబట్టే, సో అది నిజానమైనా కూడా తప్పకుండా ఈరోజు ప్రజలందరికీ తెలిసే విధంగా ఈరోజు సుప్రీంకోర్టు నియమించిన సిట్ ఆధ్వర్యంలో వాళ్ళు చేసిన ఎంక్వైరీ, దాదాపు కొన్ని వేల మందిని వాళ్ళందరూ కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా దీంట్లో జంతు కొవ్వు కానీ ఇంకొకటి కానీ లేదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అన్నమాట. అయినా కూడా వదలకోకుండా మళ్ళీ కల్తీ జరుగుతోంది, ఇదంతా కూడా నిజము అని చెప్పేసి మళ్ళా పోస్టర్లు వేసే కార్యక్రమం చేస్తున్నందుకు నిజంగా కూడా ఎంత దుర్మార్గం ఇదంతా కూడా. అది కూడా ఎడంటే ఆడ టాయిలెట్ల పైన అక్కడ ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఫోటో వేసి ఆ రకంగా లడ్డూ గుళ్ళ పైన మళ్ళీ కార్టూన్ వేసి ఈ రకంగా చేసిన పరిస్థితి అన్నమాట. నిజంగా కూడా ఇవన్నీ కూడా క్షమించరాని నేరాలు. ఖచ్చితంగా దేవుడు వీళ్ళపైన శిక్ష వేసే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం అన్నమాట. సో తప్పకుండా, ఎందుకంటే నిజంగా కూడా చాలా దారుణం. ఎందుకు సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయినందువల్ల, అది వైవి సుబ్బారెడ్డి గారు ఈ రకంగా కోర్టులో వేసినందువల్ల ఇది ఈ రకంగా ఆయన కూడా వచ్చిందనమాట. లేదంటే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ సొంతానికి సంబంధించిన అధికారులందరినీ సిట్లో వేసి వాళ్ళందరితో తప్పుడు రిపోర్ట్లన్నీ ఇప్పించే కార్యక్రమం చేసి వీళ్ళందరినీ కూడా జైల్లో పెట్టాలా అని చెప్పేసి అనుకున్న పరిస్థితి అన్నమాట. సో దాంట్లో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఆ రకంగా చేసినందుకు నిజంగా సుప్రీంకోర్టుకు నిజంగా కూడా అభినందనలు, కృతజ్ఞతలు మేమందరం కూడా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే అక్కడ కూడా ఇటువంటి వ్యవస్థలు మేనేజ్ చేసే కార్యక్రమం చేస్తాడు కాబట్టి చంద్రబాబు. సో అక్కడ కూడా జరుగుతుందేమో అని చెప్పేసి అనుకోవడం జరిగింది. కానీ సుప్రీంకోర్టు న్యాయంగా
అది చేసినందుకు కృతజ్ఞత వ్యక్తపరుస్తున్నాం. సో మిగతా విషయాలు ఏదైనా తెలుగు టీటీడీకి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఉందన్నమాట. సో ఆ డిపార్ట్మెంట్లో ఏ వస్తువులైనా, ఒక నెయ్యే కాదు, ఏ వస్తువులైనా కూడా దాంట్లో ఏదైనా కూడా ఇంప్యూరిటీస్ అనేటివి ఉంటే తప్పకుండా ల్యాబులు ఉంటాయి. ఆ ల్యాబుల్లో చెక్ చేస్తారు. ఒకవేళ అటువంటిది ఏదైనా ఉంటే రిజెక్ట్ చేస్తారు. అటువంటి సందర్భాలు స్వాతంత్రం వచ్చిన నుంచి మనం చూస్తూనే ఉన్నాం. దానికంటే ముందు అనేది ఉందో లేదో, ల్యాబులు ఎన్ని ఉన్నాయో లేవో తెలియదు, కానీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ రకంగా జరుగుతున్న పరిస్థితి అన్నమాట. సో ఇది ఏదో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మాత్రమే జరిగింది, ఇంకొకటి అని కాదు. ఎక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఈ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ చెక్ చేస్తుంది. అది కింద చెక్ చేస్తారు, మళ్ళీ పైన తిరుమలలో కూడా చెక్ చేసే కార్యక్రమం చేస్తారు, ల్యాబుల్లో టెస్ట్ చేసే కార్యక్రమం చేస్తారు. అవి ఇంప్యూరిటీస్ ఉంటే దాన్ని రిజెక్ట్ చేసే కార్యక్రమం చేస్తారు. అది మామూలు రొటీన్ కార్యక్రమం. ఆ రొటీన్ కార్యక్రమాన్ని ఈ రకంగా బురద చల్లే కార్యక్రమం అంతా కూడా చేసినందుకు నిజంగా చంద్రబాబు నాయుడు గారికి తప్పకుండా శిక్ష పడే కార్యక్రమం దేవుడి దృష్టిలో తప్పకుండా శిక్ష పడుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం అన్నమాట. సో ఇదే కాదు, ఈ రాష్ట్రాన్ని దోచుకునే కార్యక్రమం అంతా కూడా చేస్తున్న పరిస్థితి అన్నమాట. ఈ ప్రభుత్వం ఎందుకు వచ్చిందంటే ఒట్టి దోచుకోవడానికి, దాచుకోవడానికి, ఎత్తిపెట్టుకోవడానికి సరిపోతుంది అని చెప్పేసి తెలియజేసుకుంటున్నా. నిజంగా 2 రోజుల కిందట కేంద్ర సుప్రీంకోర్టు, సిబిఐ ఈరోజు కూడా వాటి తేటా తెల్లం చేయడం జరిగింది. నిజంగా భారతదేశంలోనే, ఈ రాష్ట్రంలోనే ఒక నియంత పరిపాలన జరుగుతుంది. 18 నెలలుగా ఎన్నో కుట్రలు చేసి ఏ దానికి ఆ దానికి డైవర్షన్ పాలిటిక్స్ చేసే విధానం చేస్తుంది ప్రభుత్వం. బొడ్డమేరు వంక విజయవాడలో వచ్చి ఎంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం చేస్తే 6 దినమున దాన్ని డైవర్ట్ చేసేదానికి పవిత్రమైన ప్రపంచ దేశాలనే హిందువుల ఆరాధ్య దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని పవిత్రతని, లడ్డుని జంతు కొవ్వు అని చెప్పేసి అపవిత్రం చేయడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. నిజంగా హిందూ మనోభావాల్ని దెబ్బతీసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్. నిజంగా ఇంత కుట్రకూరిత రాజకీయాల్లో దేవుణ్ణి కూడా అపవిత్రత చేయడం అనేది ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకే తేట తెల్లమైంది కూడా ఈరోజు తెలుసుకున్నాం. నిజంగా నిన్నటి దినం సిబిఐ ఎంక్వైరీ చేసి సుప్రీంకోర్టు వలన దీన్ని తేట తెల్ల చేసి దాంట్లో కొవ్వు, పంది కొవ్వు, ఆవు కొవ్వు లేదని నిర్ధారణ చేసి తేట తెల్ల చేయడం జరిగింది. నిజంగా ఈ ప్రభుత్వం ఎంత కుట్రల రాజకీయం చేస్తా అంటే హత్యలు, మానభంగాలు, రౌడీజను, దౌర్జన్యాలు, కారణాలు చేస్తూ ఏ దానికి దానికి డైవర్ట్ చేసే పాలిటిక్స్ చేస్తూ లాస్ట్కి దేవుణ్ణి కూడా పవిత్రతం చేయడం అనేది చాలా దారుణం. నిజంగా ఈ ప్రభుత్వం చేసే కుట్ర రాజకీయాల్లో అన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఈరోజు వస్తున్నాయి. ఈరోజు జగన్మోహన్ గారి ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్లు అని ఎంతో మంది కేసులు పెట్టు అందరినీ బయటికి అందరూ కూడా వస్తుంటే ఈరోజు ఈ కేసు పవిత్రమైన లడ్డును కూడా అపవిత్రం చేయడం అనేది దారుణం. ఇప్పటికైనా తెలుసుకోవాలి ప్రజలందరూ కూడా. జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేసేవడం, ప్రభుత్వంలో చేసిన సంక్షేమ పథకాలు ఎన్నో ప్రజలకి తెచ్చిన కార్యక్రమం చేసిన వ్యక్తిని ఈరోజు ఈవీఎంల ద్వారా 11 సీట్లు మాకు వస్తే వచ్చిన విధంగా చేసి మీరు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇట్లా కుట్ర రాజకీయాలు కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలందరూ గమనించాలా. భారతదేశంలోనే హిందువుల మనోభావాలు దెబ్బతీసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు. అయోధ్య రామ మందిరం నిర్మించినప్పుడు 1,00,000 లడ్లు, కొవ్వు పదార్థాలు పంపించిన లడ్లు, దీన్ని కూడా అపవిత్రం చేసిన వ్యక్తిని జగన్మోహన్ గారు నిందలు వేయడం జరిగింది. నిజంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ కొవ్వు కాదు కదా, వాళ్ళు మదమెక్కి ఈ ప్రచారం చేసి ఈరోజు వాళ్ళు ప్రజల్లో అప్రత్యక్ష పాలేస్తున్నారు. నిజంగా దేవునిది వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేవుని సమక్షంలో వచ్చి వాళ్ళకి మంచి బుద్ధి ప్రసాదిస్తుంది. ఇంకా ఇప్పటికైనా కుటుంబ రాజకీయాలు చేయకుండా వాళ్ళు మంచి పరిపాలన ఇచ్చి వాళ్ళు చెప్పిన వాగ్దానాల్ని, సంక్షేమ పథకాలని అమలు చేసేట్టుగా వాళ్ళకి బుద్ధి ప్రసాదించాలని ఈరోజు దైవదేవుడు వెంకటేశ్వరుని తొలి గడపన మేము అందరం వైఎస్ఆర్సీపీ నగర
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలందరూ కూడా తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నా చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి, లోకేష్కి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటూ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇట్లా కుళ్ళు కుట్రతో రాజకీయాలు చేయకుండా మీరు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల్ని మందం పొందాలని అనుకుంటూ వాళ్ళకి మంచి దేవుడు మంచి బుద్ధి ఇవ్వాలని కోరుకుంటున్నామని తెలియజేసుకుంటాం. మరి ఇవాళ నిజం గెలిచింది, అబద్ధం ఓడిపోవడం జరిగింది. నిజంగా ఎప్పటికీ నిజానికి ఎప్పుడు గెలిపే అది ఈరోజు నిరూపణ కావడం జరిగింది. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు ఎంత నీచ రాజకీయాలకు దిగజారంటే దేవుళ్లను కూడా వదులుకోకుండా, దేవుళ్ళకు సంబంధించిన ప్రసాదాలను కూడా వదులుకోకుండా మరి ఈరోజు రాజకీయాల్లోకి లాగిన పరిస్థితి మరి ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే మనం చూస్తున్నాం. ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయినాయి. ఈ 76 సంవత్సరాలు అనేక మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు, అనేక ప్రభుత్వాలు వచ్చాయి. మరి ఏ ప్రభుత్వం కూడా, ఏ ముఖ్యమంత్రి కూడా మరి దేవుళ్ళ జోలికి ఎవరు కూడా వెళ్ళని పరిస్థితి మనం చూశాం. మరి అలాంటిది మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నీచ సంస్కృతి మరి ఈరోజు ఎంతవరకు దిగజారంటే మన హిందూ సోదరులు ఎంతో పవిత్రంగా భావించే మరి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదం లడ్డుని దాంట్లో జంతు కొవ్వు కలిసింది అని చెప్పి మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద నింద వేయడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి. మరి అలాంటిది మరి ఈరోజు సుప్రీంకోర్టు నియమించిన సిట్టు మరి సిబిఐ ఆధ్వర్యంలో మరి పూర్తిగా విచారణ చేసిన తర్వాత మరి తేలింది ఏంటంటే మరి ఎక్కడ కూడా నెయ్యిలో ఎక్కడ కూడా జంతువులకు సంబంధించిన కొవ్వు ఎక్కడ కలవలేదు అని చెప్పి నిజ నిర్ధారణ చేయడం జరిగింది. మరి అందుకే ఇవాళ ఒకటే చెప్తున్నాం, ఎప్పుడు కూడా నిజమే గెలుస్తుంది. మరి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉండే కాదు, దేశంలో ఉండే ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కోట్లాది మంది మనోభావాలకు సంబంధించిన విషయం ఇది. మరి హిందూ సోదరులకు సంబంధించిన మనోభావాలకు సంబంధించిన విషయం ఇది. కేవలం మన రాష్ట్రమే కాదు, దేశవ్యాప్తమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ తెలుగువారు ఉన్నా కూడా మరి వాళ్ళందరూ కూడా ఎంతో పవిత్రంగా భావించే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డు మరి వాళ్ళందరూ కూడా మేము ఏదో జంతు కొవ్వు కలిసిన లడ్డు తిన్నాము అని చెప్పి మరి వాళ్ళందరూ కూడా బాధపడిన పరిస్థితులు మనం చూశాం. మరి ఇవాళ ఈ నిజం గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సంతోషపడుతున్నారు. మరి ఈరోజు ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం మరి ఏదైతే చెప్తున్నారో మరి ఏదైతే ఆ డైరీకి సంబంధించి బోలే బాబాకు సంబంధించిన ఆ డైరీ ఎవరైతే ఈ నెయ్యి సప్లై చేశారో మరి ఆ కంపెనీ ఆ డైరీకు ఏదైతే సప్లై చేసేదానికి అవకాశం కల్పించిందే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2018లో. మరి అలాంటిది ఇప్పుడే పెద్దలు మాట్లాడినట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఒక ల్యాబొరేటరీ ఉంటుంది. మరి అక్కడ ప్రతి వస్తువు కూడా మరి అక్కడ టెస్ట్ చేయబడడం జరుగుతుంది. మరి ఎక్కడైనా అక్కడ కల్తీ జరిగినట్టుగా మరి అక్కడ నిర్ధారణ అయితే మరి అవన్నీ కూడా రిటర్న్ పంపించే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.